నమస్తే అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. వీడియో అంతా కూడాను స్కిప్ చేయకుండా చూడండి. చూసి అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. చివరిలో మర్చిపోకుండా లైక్ చేయండి. నీమ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం ఇంతకుముందు మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా. అయితే ఇప్పుడు నేను చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోయేలాగా, మీరు చూసిన వాటికన్నా కూడాను, మనం బజార్లో కొనుక్కున్న దానికన్నా కూడాను మంచి పవర్ఫుల్గా ఉంటుందండి. క్విక్గా అయిపోతుంది, దట్ మోస్ట్ పవర్ఫుల్ అనమాట. సో ఆ నీమ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వేపాకులు తెచ్చుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలండి. ఈ వేపాకుల కొలత అనేది ఏం లేదు, మన దగ్గర ఉన్నటువంటి మొక్కల్ని పట్టించి తెచ్చుకుంటే సరిపోతుంది. మనం ఎలాగా దాన్ని డైల్యూట్ చేసుకుంటాం కదా వచ్చిన లిక్విడ్ని. సో కొద్దిగా ఆకులు అయితే సరిపోతుందండి. సుమారుగా ఒక 1/4 కిలో ఆకులు తెచ్చుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకొచ్చింది కూడా ఒక 1/4 కిలో ఆకులండి. మీకు చూపించడం కోసం అని చెప్పి ఈ కొద్దిగా తయారు చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నాకు ఇది డబల్ చేసుకోవాలి, అప్పుడే నా దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ సరిపోతుంది. సో మీకు చూపించడం కోసమని ముందుగా కొద్దిగా తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఆకులన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఒక మిక్సీ గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇవాళ రేపు వేప చెట్టు లేని వీధి లేదు కదండి. సో ఈజీగానే దొరికిపోతుంది. వేలకు వేలు ఖర్చు చేసి మనం నీమ్ ఆయిల్ కొనుక్కొచ్చి స్ప్రే చేయనవసరం లేదు. ఇలా చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దట్టు మనం అప్పటికప్పుడు తయారు చేస్తున్నాం కాబట్టి మంచి పవర్ఫుల్గా ఉంటుందండి. చేదైతే విపరీతంగా ఉంటుంది. నేను 4-5 రోజులు గార్డెన్లోకి వెళ్ళినా కూడాను నాకు ఈ స్మెల్ వస్తూ ఉంటుందండి మొక్కల దగ్గర. సో అంత పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకోండి, బెటర్ రిజల్ట్స్ని పొందండి. దీనికి మనం డైల్యూట్ చేసుకున్నప్పుడు ఎమల్సిఫైర్ ఒకటి కావాలి. సో ఆ ఎమల్సిఫైర్ కోసం అని చెప్పి కుంకుడుకాయలని తీసుకుంటున్నానండి నేను. సో ఈ కుంకుడుకాయలు కూడా ఒక గుప్పెడి కాయలు పెట్టుకున్నాను. చూడండి, గింజల్ని కూడాను బాగా మెత్తగా దంచేసి వేస్తే బాగా నురుగు అనేది వస్తుందండి. అలాగే ఒక 3 లీటర్ల నీళ్లు, నార్మల్ నీళ్ళలో ఈ కుంకుడుకాయలు, అట్లాగే 1 లీటర్ నీళ్ళలో ఇప్పుడు ఆ వేపాకులన్నీ నేను మిక్సీ వేసాను అనమాట. అంటే మొత్తం అవి 4 లీటర్ల నీళ్లు. ఈ 4 లీటర్ల నీళ్ళని ఓవర్ నైట్ నాననిద్దాం విత్ కుంకుడుకాయలు. ఓవర్ నైట్ నాననిచ్చి మర్నాడు ఉదయము కొంత నీళ్లు కలిపానండి. ఈ కొంత నీళ్లు అంటే సుమారుగా మొత్తం నేను ఇప్పుడు తయారు చేసింది మొత్తం ఒక 10 లీటర్లకి సరిపోతుందన్నమాట. ఆ లిక్విడ్ అనేది, నేను తయారు చేసిన లిక్విడ్ మొత్తం 10 లీటర్స్ ఉంది. సో అలా చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఆ 10 లీటర్స్ నీళ్ళు తీసుకొని ఇప్పుడు కుంకుడుకాయల్ని మొత్తం కూడాను బాగా నలిపేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఆ నురగ అనేది సరిపోతుందండి. ఆ వచ్చినటువంటి సోప్ వాటర్ ఉంది కదా, మనం లిక్విడ్ సోప్ వేసుకుంటూ ఉంటాం కదా నీమ్ ఆయిల్ తెచ్చుకున్నప్పుడు. సో దాని బదులు మనం ఇక్కడ కుంకుడుకాయలు వాడామన్నమాట. సో బాగా ఆ రసం అంతా కూడాను తీసేసుకోవాలి. మొత్తం చక్కగా వైట్ కలర్లోకి వచ్చేస్తాయండి అవి, ఎందుకంటే నానిపోయి ఉన్నాయి కదా, ఇంకా ఈజీ అన్నమాట మనకి. అలా తీసేసుకున్నాక ఇవన్నీ కూడాను ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం స్ప్రే చేసినప్పుడు స్ప్రేయర్లో అడ్డం పడకుండా ఉంటుంది. అట్లాగే ఇక్కడ నేను వాడేవి ఏవి కూడాను మళ్ళీ ఇంట్లోకి వాడనండి. అవన్నీ కూడాను గార్డెన్కి సంబంధించినంత వరకే వాడతానన్నమాట. ఏదన్నా ఫిల్టర్ చేసుకోవాలి అనగానే అది తెచ్చుకుని దాంతోనే ఫిల్టర్ చేస్తాను. అట్లనే
ఇందాక మిక్సీ చూసారు కదా, ఆ జారు అది కూడా గార్డెనింగ్కి సంబంధించినవి. మిక్సీ ఏమైనా వేసుకోవాలి అంటే ఆ మిక్సీలో వేసుకుంటాను అనమాట నేను. సో అట్లా సపరేట్గా పెట్టేసుకున్నాను. పెట్టుకుంటే మనం వెల్లుల్లి వేసుకున్నా, పచ్చిమిరపకాయలు వేసుకున్నా వాటిల్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి ఇంకొన్ని అడిషనల్గా మనం యాడ్ చేద్దాం. బాగా థిక్ అనిపించిందండి, ఇంకా అసలు నీళ్ళు పోసాను. మొత్తం 10 లీటర్స్ అనమాట. దీనికే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మనం ఆయిల్ కదా ప్రిపేర్ చేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను. ఈ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే పట్టి ఉంటుందండి మన మొక్కలకి జల్లినప్పుడు. సో దీనికే కొద్దిగా పసుపుని, అట్లాగే కొద్దిగా ఇంగువను కూడా వేస్తున్నాను. ఇక్కడ ముద్ద ఇంగువ కనుక మీరు వాడినట్టయితే స్మెల్ బాగా ఉంటుంది, బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది దొరకలేదండి నాకు. సో నేను ఇక్కడ నార్మల్ ఇంగువనే వాడుతున్నాను. సో మీరు అలా రీప్లేస్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న వాటిని ఏదో ఒక దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అస్సలు జల్లకుండా ఉన్నదానికన్నా కూడాను ఏదో ఒకటి స్ప్రే చేయడం బెటర్ కదా. సో దానికన్నమాట. సో ఇలా పసుపు ఇంగువ వేసేసాము, ఆయిల్ వేసుకున్నాము, సోపు బదులు కుంకుడుకాయలు వేసుకున్నాము. సో మన నీమ్ ఆయిల్ అనేది చక్కగా ఫ్రెష్ నీమ్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇది బయట మనం కొన్నదానికన్నా 100 రెట్లు బాగా పనిచేస్తుందండి. మీరే నమ్మలేరనమాట రిజల్ట్. మనకి అట్లా స్మెల్ వస్తూ ఉంటుంది. గార్డెన్లోకి మనం వెళ్ళినప్పుడు కనీసం ఒక 4-5 రోజుల వరకు స్మెల్ వస్తుందండి. సో మళ్ళీ 1-2 రోజుల్లో మనం ఎలాగా మళ్ళీ స్ప్రే చేసుకుంటాం కదా. సో మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో మీరు కూడా ఈ రిజల్ట్స్ని చూసి నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. చెట్టు కొడుకు ఇది అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అన్నిటికన్నా కూడా మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది. అట్లాగే ఇది ఎక్కువ రోజులు నిలవ మట్టుకు పెట్టకండి, అప్పటికప్పుడు వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో మీ అందరికీ తప్పకుండా నచ్చింది కదా.